చింతపండుతో చాలా రకాలుగా పులిహోర తయారు చేస్తారు. ఇది కొద్దిగా డిఫరెంట్. చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో లేట్ చేయకుండా ముందుగా కావాల్సినది ఇలా నువ్వులు, చెక్క, లవంగం తీసుకోవాలి. నువ్వులు కొద్దిగానే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం ఆరోగ్యానికి మంచిది కదా. సో కొద్దిగా నేను అల్లం తీసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నువ్వులు, చెక్క, లవంగాల్ని దూరగా వేయించుకోవాలి. లైట్గా, మరి ఎక్కువ కాదు, లైట్గా. ఇలా దూరగా వేగిన తర్వాత కొద్దిగా సేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ నువ్వులు మొత్తాన్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇలా కొద్దిగా పలుకులు ఉండకూడదు, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా అల్లంని కూడా కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరి మెత్తగా వద్దు. ఇలా నేను రోట్లో చిన్నగా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి కూడా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకొని రెండింటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్లో కొద్దిగా చింతపండుని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టిన చింతపండులో పిప్పి మొత్తం రిమూవ్ చేస్తున్నాను. అసలు చింతపండులో పిప్పి మొత్తం తీసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా చింతపండు రసాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు రసం ఉడికిన తర్వాత ఇలా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని యాడ్ చేసి కొద్దిగా సేపు చింతపండులో ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. ఎందుకంటే మిర్చి ఎంతసేపు చింతపండులో బాగా ఉడికిందనుకో అంత టేస్టీగా ఉంటుంది, కారం ఉండదు, చాలా బాగుంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. తర్వాత ఇందులోనే ఇందాక దంచి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా హీట్ అవ్వాలి. అలా చింతపండు రసంలో మిరపకాయ ఉడుకుతుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి చింతపండును బాగా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా గోడంబిని యాడ్ చేస్తున్నాను. తర్వాత బుడ్డలు, శనగబ్యాలు, మినప్పాలు అన్నిటిని దూరగా వేయించుకోవాలి. ఇలా అన్నిటిని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చివరిగా యాడ్ చేసి లైట్గా హీట్ చేసుకోవాలి. హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికించిన అన్నంలో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేస్తే అన్నం అనేది చెరుగెక్కుతూ టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఇలా బుడ్డలు అన్నిటిని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక ఉడికించుకున్న చింతపండు రసం కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు, పులుపు ఎక్కిపోతుంది. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక నువ్వుల పొడి కూడా యాడ్ చేసాం కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నంని మొత్తం. తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఇలా కలుపుతూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామో అంత బాగుంది. తర్వాత లేట్ చేయకుండా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మిరపకాయ అయితే అస్సలు కారం లేదు, చాలా బాగుంది. చింతపండులో ఉడకడం వల్ల చింతపండు పులిహోర తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది.